Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is Jesus Ascension. యేసు ప్రభు యొక్క ఆరోహణ. వాక్యభాగం గమనించినప్పుడు ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1:11. అపొస్తలుల కార్యములు 1:11. గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకం చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకం వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఈ వాక్యభాగం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన యొక్క పనిని సంపూర్తి చేసుకొని తన చిత్తము నెరవేర్చి శిష్యులకు తాను అగుపడి 40 దినములు వారితో ఉంటూ అనేక రాజ్య సంబంధ విషయాలు ప్రబోధిస్తూ ఉపదేశిస్తూ తను సజీవునిగా రుజువుపరుచుకుంటూ ప్రభు మన స్థిరపరిచి ధైర్యపరిచి వారు చూస్తుండగా ఆయన ఆరోహణుడయ్యాడు. ఆయన వెళ్ళుచుండగా వాక్యభాగం 9వ వచనం, ఈ మాట చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనపడకుండా ఒక మేఘము ఆయన కొనిపోయాను. ఒక మేఘము వారి కన్నులు కనపడకుండా కొనిపోయాను. ఆయన వెలుచున్నారు, ఆకాశం తేడి చూస్తున్నారు. ఇదిగో తెల్లని వస్త్రము ధరించుకొని 2 మనుషులు వారిద్దరు నిలిచి విషయాలు ప్రస్తావించారు. కాబట్టి యేసుక్రీస్తు తనకు భౌతిక పరిచర్య అనేది, ప్రత్యక్షపరచబడిన పరిచర్య అనేది అది ముగిసినది. ట్రినిటీలోని త్రిత్వములో 2వ వాడు ప్రభువైన యేసుక్రీస్తు తాను పరిచర్య భూలోకమందు ముగిసినది. ఇట్స్ టైమ్ ఫర్ ద హోలీ స్పిరిట్ టు కమ్. యోహాను సువార్త 16:7 మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క పరిచర్య అనేది మనం ముగించబడినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ మన పుస్తకాలు గమనిస్తున్నప్పుడు స్తెఫనును ఏ రీతిగా మహిమపరిచామో చూస్తాం. అపొస్తలుడైన పౌలును ఏ రీతిగా ప్రభు స్పందించి ఆయన సౌలును పౌలుగా మార్చాడో ఆ వాక్యము చూస్తున్నాం. ఆరోహణమైన తర్వాత కూడా ప్రభు ఈ లోకము తాను చేయవలసినవి అనగా స్తెఫనును నిజంగా ఘనపరిచినాడు, హతసాక్షి అయ్యాడు. ఆయన సౌలును పౌలుగా మార్చిన విధం అనేది కనిపిస్తున్నది. కానీ ప్రభు ఏ రీతిగా వెళ్ళాడో will come back again. Jesus will return. ఏ రీతిగా ప్రభు ఈ లోకానికి వచ్చాడో, ఆరోహణ వెళ్ళాడో, అదే రీతిగా ప్రభు తిరిగి రానే ఉన్నాడు. ఎప్పుడనగా ఇన్ ది ఎండ్ టైమ్స్ బిఫోర్ ట్రిబులేషన్, ఈ లోకం ఏలిన శ్రమలు ప్రారంభకు ముందు ప్రభు తన వధువు సంఘం కొరకై, రక్తం ఇచ్చే సంపాదన సంఘం కొరకై తిరిగి రానే ఉన్నాడు. మేఘాల మీద రానే ఉన్నాడు. ఒక మేఘం కొనిపోయింది. ఆ మేఘం ప్రభు తిరిగి వస్తాడు. మన మేఘాల మీద కొనిపోబడతాం. మనం సంఘం పైకెత్తబడిన తర్వాత ఏదైనా మహాశ్రమల కాలం అనేది ఈ లోకం ప్రారంభమవుతుంది. ఆ యొక్క శ్రమల కాలం పూర్తయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు అంత్యక్రీస్తును మన అనుచరులను ఆయన నాశనం చేసి తన యొక్క 1000 పరిపాలించడానికి ఆయన తిరిగి వస్తాడు. ఇన్ పాస్ట్ గాడ్ యూజ్ క్లౌడ్ టు షీల్డ్ హిస్ పీపుల్ ఫ్రమ్ హిస్ గ్లోరీ. నిర్గమకాండం 19:9 16-18 గమనించినప్పుడు తన ప్రజలను ఆయన తన మహిమ చూడలేరు కాబట్టి ఒక మేఘం వారు కప్పినట్టు మనం చూస్తున్నాం. రాబోయే దినాల్లో కూడా మనం గమనించినప్పుడు ప్రకటన 1:7 ఆయన కమింగ్ విత్ ద క్లౌడ్స్, ప్రతి నేత్రము ఆయన చూచునని వాక్యం చూస్తున్నాం. ద ఫ్యూచర్ ఈజ్ కమింగ్ విత్ ద క్లౌడ్స్, ఎవరి ఐ విల్ సీ హిమ్. తను పొడిచిన వారు కూడా చూస్తారని దేవుని వాక్యం శ్రవిస్తున్నది. ప్రభు తిరిగి రానే ఉన్నాడు. విల్ కమ్ బ్యాక్ అగైన్ టు టేక్ us బ్యాక్ ఇంటు హెవెన్. అదే యోహాను సువార్త 14:1-2 సారాంశం కూడా మనకు కనిపిస్తున్నది. ఆయన మేఘాల మీద తిరిగి రానే ఉన్నాడు. మనం మేఘాల మీద కొనిపోబడతాం. ఎంత గొప్ప భాగ్యత మనకు ప్రభు దయచేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు ఆరోహణమే వెళుతూ
మన వాక్యములో గమనించినప్పుడు ఆయన అనేకమైన బహుమానములను ఆయన మనకిచ్చాడు. ఎఫెసు పత్రిక మనం చూస్తాం. ఆయన సంఘమునకు అనేకమైన బహుమానములు ఇచ్చాడు. వారి స్వార్థికులు, కాపరులు అంతా కూడా ఎఫెసు పత్రికలో పౌలు భక్తులు ప్రస్తావించాడు. సాధారణంగా రాజులు బహుమానం తీసుకుంటారు, కానీ మన రాజు మనకు బహుమానం ఇవ్వడం అనేది ఎంత గొప్ప విషయం. కాబట్టి ప్రియులారా, ప్రభు ఆహ్వాన వెళుతూ సంఘానికి వచ్చే వరములను జ్ఞాపకం చేసుకుంటూ ఆ వరమును సంఘక్షేమకరం వాడుతూ మనం ఆనుకొని ఎదురు చూస్తూ ప్రభు వచ్చిన మేఘాల మీద కొనుకోబడ్డానికి, ఆయనతో సదాకాలం జీవించిన ఆయనతో తిరిగి మేఘాల మీద తిరిగి వచ్చి దయైన పరిపాలన పాల్పొమను పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమె స్తుతికి పాత్ర యేసయ్య, మీ స్తోత్రాలు తండ్రి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించి దీవించండి మా ప్రభువా. మీరు కొనుకోబడ్డారు, తిరిగి రానే ఉన్నారు తండ్రి. మీరు ఆకలి కనిపెట్టుకొని జీవిస్తున్నాయినా వెయ్యేళ్ళ పరిపాలన మీతో కూడా రాజ్యమేల కృపను మాకందరికి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రాచరించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మన కన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.